యా గైస్, నేను మీ రాజేష్ రెడ్డి. గైస్, హైదరాబాద్ మార్కెట్ రియల్ ఎస్టేట్ వచ్చేసి కొద్దిగా స్తబ్దత ఉందని అందరూ మాట్లాడుకున్న విషయం వాస్తవమే. అయినప్పటికీ మార్కెట్ యథావిధిగా నడుస్తుంది. అయినా కొత్త వెంచర్లు వస్తున్నాయి, కొత్త వెంచర్లో ప్రాపర్టీస్ కూడా సేల్ అవుతున్నాయి. బట్ ఎవరైతే ప్రాపర్టీ కొనొద్దు, ఎవరైతే ప్రాపర్టీ కొనాలి అనుకున్నప్పుడు, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఫ్యూచర్ అవసరాల కోసం ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ టైంలో ప్రాపర్టీ తీసుకోండి. ఎందుకంటే ఈ టైంలో ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ప్రైసెస్ అనేది కొద్దిగా స్టాగ్నిటీలో ఉన్నాయి. ఈ పాత ప్రైసెస్ గత 8 నెలల నుంచి ఉన్నటువంటి ప్రైసెస్ ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో, మార్కెట్ మళ్ళీ పెరుగుతుందో, పాజిటివిటీకి వస్తుందో, అప్పుడు హఠాత్తుగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీసుకోవడం వల్ల ఏమంటుందంటే పాత రేట్లలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉన్న రేటు మీద మీరు ఎంతో కొంత నెగోషియేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వన్స్ టేబుల్ క్రాస్ కూర్చున్నప్పుడు డెఫినెట్గా ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది. ఆ కంపెనీ బిల్డర్ కానీ డెవలపర్ కానీ ఎవరైనా మీకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఎవరు ప్రాపర్టీ కొనొద్దు అంటే ఆ భూమితో వ్యాపారం చేసేవాళ్ళు, మెయిన్గా ట్రేడింగ్ బిజినెస్ చేసేవారు. ఈ రోజు ప్రాపర్టీ కొని వారానికి అమ్ముతా, నెలకు అమ్ముతా అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్రాపర్టీని కొనాలని, ఏ ప్రాపర్టీ కొనడానికి ముందుకు రాకూడదు. ఎందుకంటే ఈ టైంలో కొద్దిగా మార్కెట్ స్తబ్దత ఉండడం వల్ల, కొద్దిగా స్లోగా ఉండడం వల్ల వాళ్ళంతా ట్రేడింగ్లో ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనుక్కుంటే లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రైస్ తగ్గుతుంది, మీకు పెరిగే ప్రైస్ కూడా అప్రిషియేషన్ కింద ఉంటుంది. థ్యాంక్ యూ.